హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో జొన్న గుడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 1 గ్లాస్ జొన్నలు తీసుకొని ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టిన తర్వాత వాష్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు కూడా యాడ్ చేసి 1 గ్లాస్ జొన్నలు యాడ్ చేసాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. కొంచెం మెత్తగా అవ్వాలి, అందుకోసమే ఒక 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయాలి. 5 విజిల్స్ వచ్చాక తీసేసి చల్లారిన తర్వాత తీయాలి. మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికితే సరిపోతుంది, అందుకోసమే 5 విజిల్స్ వరకు రావాలి. ఇలా మెత్తగా ఉడికితే తీసేయాలి. ఆ తర్వాత అది పక్కన పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 కప్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఎల్లిపాయలు కొంచెం పచ్చ గ్రైండ్ చేసుకొని కొంచెం ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడే అంతా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ పసుపు కూడా వేయాలి. పసుపు కూడా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని, మొత్తం ఇలా కలిపిన తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 to 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న జొన్నలు, పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ తొందరగా వెయిట్ లాస్ కూడా అవుతారు. ఒకసారి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం దగ్గరికి రావాలి. ఇలా కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక 1/2 స్పూన్ కుడక పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా కుడక పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆప్షనల్గా నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతేనండి, చాలా ఈజీగా జొన్న గుడాలు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ రెసిపీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.